మాది పొన్నూరు నియోజకవర్గం. ఈ గొడవ అంతా కూడా ఫస్ట్ నుండి ఫాలో అవుతున్న వ్యక్తిని నేను. మీరు స్క్రోల్ అవుతున్న ఫోటోలో కూడా చూడొచ్చు, నేనున్న ఆ ఫోటోలో. ఆ రోజు ఏంటంటే సార్ జరిగింది, ఒక వాటర్ ట్యాంక్కి రక్షణగా ఒక గోడ కట్టారండి. దట్ ఈస్ అరౌండ్ 6 or 7 feet వాల్. ఆ గోడ ఓపెన్ చేయడానికి కిలార్ వెంకటరోసయ్య గారు వస్తున్నారు అని చెప్పేసి కాకాని గ్రామంలో దాదాపుగా 2 రోజులు దాని గురించి ప్రచారం చేశారు. 2 రోజులు ప్రచారం చేసి కిలార్ వెంకటరోసయ్య గారు వస్తున్నారంటే, ఎమ్మెల్యే గారు వచ్చి ఓపెన్ చేస్తారంటే ఇది ఎంత పెద్ద గోడ అని చెప్పి ఆ మణిరత్నం అనేటటువంటి మా కార్యకర్త వెళ్ళి అక్కడ వీడియో తీస్తే ఈజీగా మనం ఆ గోడ ఎక్కి దూకేయచ్చు. ఒక 1,00,000 రూపాయలు ఎంతో అయ్యి ఉంటుంది ఆ గోడ కట్టడానికి. ఆ గోడ ఓపెన్ చేయడానికి ఎమ్మెల్యే గారు వస్తున్నారట. ఇదేమన్నా చైనా వాళ్ళ, దీన్ని ఓపెన్ చేయడానికి ఎమ్మెల్యే గారు రావడం ఏంటి అనేసి కొంచెం అతను సోషల్ మీడియాలో పెట్టుకోవడం జరిగింది. అది విపరీతంగా వైరల్ అవడంతో మరి ఎమ్మెల్యే గారి కోపం వచ్చేసి ఆ యువకుడిని అరెస్ట్ చేయమని చెప్పేసి పెదకాకాని పోలీసులను ఆదేశించాడు. ఇక ఎమ్మెల్యే గారు ఆదేశించారు కదా, ఇక ఆగుతారా అప్పటి పోలీసులు? వెంటనే వెళ్ళిపోయి మణిరత్నం అరెస్ట్ చేసి లోపల తీసుకుని కూర్చోబెట్టారు. మా కేంద్ర కార్యాలయానికి ఇన్ఫర్మేషన్ వచ్చింది లోకేష్ గారికి. లోకేష్ గారి ఆఫీస్ నుండి నాకే ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. మన కార్యకర్తను అరెస్ట్ చేశారంట. ఎక్కడ? పెదకాకాని పోలీస్ స్టేషన్లో, మా పొన్నూరు నియోజకవర్గంలోని 3వ మండలం అయినటువంటి పెదకాకాని మండల పోలీస్ స్టేషన్లో మన కార్యకర్తను అరెస్ట్ చేశారు. అక్కడ వెళ్ళిపోయి మన కార్యకర్తను ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారో ఒకసారి వెళ్ళి అతన్ని రిలీజ్ అవడానికి ఏం చేయాలో చేయండి అని లోకేష్ గారు ఆదేశిస్తే, నేను అప్పటి మా పార్టీ యువ నాయకుడైనటువంటి ప్రస్తుత కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మన్ చౌదరి గారు, అలాగే పెదకాకాని మండల అధ్యక్షులు వలివేటి మురళీ గారు, మేము ముగ్గురం పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పటికి ఇతను ఒక మూల నుంచోబెట్టారు మణిరత్నంని. మేము వెళ్ళి అక్కడ గొడవ చేశాం. ఎందుకు అరెస్ట్ చేశారు, అతను ఎందుకు కూర్చోబెట్టారు, ఉదయం ఎప్పుడో 7 గంటలకు తీసుకొచ్చారు, ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట అయింది, ఎఫ్ఐఆర్ ఉంటే బయట పెట్టండి, లేదంటే మేము లీగల్గా ప్రొసీడ్ అవుతామని అంటే అప్పుడు అతను వదిలిపెట్టారు. మాతో పాటు వదిలిపెట్టిన తర్వాత మేము లోకేష్ గారికి, సార్ అతను వదిలిపెట్టారు, ఎఫ్ఐఆర్ కట్టలేదు, ఊరినే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు అంటే అప్పుడు లోకేష్ గారు ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా దీనికే అరెస్ట్ చేస్తారా, దీనికే తీసుకునేస్తారా పోలీసులను అడిగితే కింద అమ్మిరెడ్డి గారు ఇంత పెద్ద చాటబారుతో రాసుకొచ్చారు, తప్పుడు ఇది చేయకూడదు, అతను మేము అరెస్ట్ చేయలేదు అని. మేము వెంటనే అప్పుడు లోకేష్ గారు ఏం చేశారంటే అతను అరెస్ట్ చేసినటువంటి ఫోటో బయట పెట్టారు, అతను పోలీసులు తీసుకెళ్ళినటువంటి ఫోటో బయట పెట్టారు. మేము బయటకు వచ్చినటువంటి ఫోటో సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసే గట్స్ ఉన్నాయా అని అడిగారు. ఆ తర్వాత ప్రివిలేజ్ కమిటీ అయినప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ప్రివిలేజ్ కమిటీ కంప్లైంట్ చేయడం జరిగింది. నేను ఎమ్మెల్సీగా ఉంటే నాపై కేసు రిజిస్టర్ చేస్తానని బెదిరిస్తా ఉన్నాడు అమ్మిరెడ్డి గారు అని చెప్పేసి అప్పుడు లోకేష్ గారు ట్వీట్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆయనకి ప్రివిలేజ్ కమిటీ నోటీసులు వచ్చాయి. ఇప్పుడు విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరైన సందర్భంగా మీరు ఎందుకు ఈ పని చేశారంటే నీళ్లు నమ్మలేరని చెప్పేసి తెలిసింది మనకి. సో మణిరత్నం క్యాస్ట్ ఎస్సీ క్యాస్ట్, సో ఎస్సీలని ఇది బాగా ప్రేరేపించేటట్లుగా ఉంది, నేరం ప్రేరేపించేటట్లుగా ఉందని అమ్మిరెడ్డి గారు చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడా కూడా లోకేష్ గారు ఆ విషయాలు ఎక్కడా పెట్టలేదు. సో ఇవన్నీ పరిగణలో తీసుకుంటే అమ్మిరెడ్డి గారు అప్పటి అధికారులను మెప్పించడానికి చేసినటువంటి ప్రయత్నాలకి ఇప్పుడు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇదే అమ్మిరెడ్డి గారు మా కార్యకర్తలైనటువంటి మరో 2 కార్యకర్తలను అరెస్ట్ చేసి వాళ్ళకు ముసుగులేసి ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేశారు. ఇప్పుడు 2021లో కోవిడ్ పీక్ టైంలో ఉన్నప్పుడు 2021లో ఇదే అమ్మిరెడ్డి గారు, ఇది నవంబర్లో జరిగితే అది మేలో జరిగింది. 2020 నవంబర్లో ఈ ఇన్సిడెంట్ అయితే 2021 మేలో మా 2 కార్యకర్తలను అరెస్ట్ చేసి వాళ్ళకు ముసుగులేసేసి ఒక రోజంతా పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో అప్పుడు ఆడమన్నట్లు ఆడినటువంటి అమ్మిరెడ్డి గారికి ఇప్పుడు మరి నిజంగా ఒక డిఐజీ స్థాయి అధికారి వచ్చేసి అలా ఆన్సర్ చేయలేక అలా కూర్చొని ఉండటం నిజంగా చాలా సిగ్గుచేటు. సో ఇట్లా అధికారులు ఆడమన్నట్లల్లా, నాయకులు ఆడమన్నట్లల్లా అధికారులు ఆడితే ఇట్లాంటివి అవుతాయి. సార్ ఓవరాల్ గా ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరైనప్పుడు కాన్సిక్వెన్సెస్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది సార్? తెలిసినంత వరకు మందలిస్తారు, అంతకు మించి దీనిలో పెద్ద నేరం కింద పరిగణించేటువంటిది ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఇప్పుడు ఆయన నీళ్లు తాగాడా పాలు తాగాడా అనేటువంటిది మీడియాలో వచ్చినటువంటి కథనాలను బట్టి మనం చెప్పలేము. నిజంగా ఏం చెప్పాడు అనేటువంటిది రికార్డుల్లో నమోదవుతుంది ఒకటి. రెండోది, అతను
తన పరిధిని, ఎందుకంటే అతని పని కాదు ట్వీట్ ని రిట్వీట్ చేయటం లేకపోతే కామెంట్ చేయటం అనేటువంటిది అతని పరిధి కాదు. దానివల్ల ఆ చేసినటువంటి కామెంట్ తోటి సభా హక్కులకి లేదా ప్రివిలేజ్ కి భంగం కలిగిందని చెప్పేసి అంతగా రుజువు చేయడానికి తగినటువంటి ప్రాపర్ కేసు అయితే కాదు. అది మందలిస్తారు డెఫినెట్ గా ఆ విధమైనటువంటిది నేను అనుకోవటం, అంతకు మించి ఏమి ఉండదు. రెండోది, శాఖాపరంగా ఒకవేళ ఇటువంటి దాంతో తీసుకునేటువంటి ఏదైనా చర్య తీసుకుంటే ఈ పట్టిక తీసుకుని ఉండేవాళ్ళు. ఎందుకంటే ఇది ఎప్పుడో చేసినటువంటిది. ఏడాదిన్నర అధికారంలో ఉన్న తర్వాత వాళ్ళు ఏమన్నా మరి తీసుకున్నారా లేదా అంటే మనకి తీసుకున్నట్టు ఎక్కడ వార్తలు లేవు. ఈ కారణంగా ఇతర కారణాలతోటి తీసుకుని ఉంటే అది వేరు, పోస్టింగ్ పోవడం లేకపోతే అది వేరు. ఈ చిన్న కారణంతో అతని సర్వీసులో ఏదైనా రిమార్క్ వేసినా ఇవన్నీ కూడా మళ్ళీ పెద్ద కాంట్రవర్సీకి దారితీసేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇప్పుడు అతను గతంలో జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుడిగా లేదా ఒక అధికారిగా పనిచేశారు కనుక చేశారు. ఇది ఒక చిన్న అంశం తప్ప ఇదేదో పెద్ద శిక్షలు పడతాయి లేకపోతే మొత్తం అంత కెరీర్ ఎంత పోతుంది అనేటువంటి అభిప్రాయం అయితే నాకైతే లేదు. ఏం చేస్తారనేది చూడాలి ఫైనల్ గా. పివి సునీల్ కుమార్ అంశం కూడా సార్ ఆర్ఆర్ఆర్ మధ్యలో జరుగుతుంది. ఆయనేమో కంప్లైంట్ చేశాడు, ఆయన్ని సస్పెన్షన్ లో ఉండి కూడా రూల్స్ అతిక్రమించి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. సో పివి సునీల్ కుమార్ గారికి అన్ని రూల్స్ తెలుసు కూడా ఇలా మాట్లాడుతున్నాడంటే ఆయన కూడా మేబీ డిసైడ్ అయిపోయి ఏ చర్యలకైనా సిద్ధపడే ఆ రకంగా టైమ్ అండ్ అగైన్ వీడియోల ద్వారా కానీ లేకపోతే లెటర్స్ ద్వారా కానీ ముందుకెళ్తున్నాడని భావించవచ్చా? పివి సునీల్ కుమార్ ఉదంతం వేరు, అతని మీద వచ్చినటువంటి ఎలిగేషన్స్ అవి వేరు, ఈ వేరు. ఈ రెండింటినీ మనం కంపేర్ చేయాల్సినటువంటి అవసరం లేదు, కంపేర్ చేసేటువంటివి కూడా కాదు. అడగలేదు సార్, నేను ఆ యాంగిల్ అడగల. రఘురామ కృష్ణరాజు గారి మీద ఉన్నటువంటి ఈ అవినీతి కేసులు, అంటే ఆయన బ్యాంక్ ఫండ్స్ ని సింఫరింగ్ చేశారనేది ఉంది కదా, దాన్ని ఆయన టేకప్ చేయటం అంటే ఒక సర్వీస్ అధికారిగా, ఒక ఐపీఎస్ అధికారిగా ఉండి సర్వీస్ లో ఉండగా సస్పెన్షన్ లో ఉన్నా కానీ అవి ఫాలో అవ్వాలంటే కదా, మరి ఆ యాంగిల్లో ఆ రకంగా. అందుకని చట్టం ఏం చెప్తుంది అనేటువంటిది ఇది లాయర్లు చెప్పాలి. ఎందుకంటే అతనికి సంబంధం లేదు, ఆ కేసులతో వాటితో సంబంధం లేదు. అందువల్ల అది రఘురామ కృష్ణరాజు గారు లేదా సునీల్ కుమార్ కావచ్చు లేదా సంబంధిత ఇంకెవరైనా కానీ లీగల్ గా ఏదైనా ఇబ్బంది కలిగించేట్లయితే అది కేసులు దాఖలు చేసుకోవచ్చు. చట్టంలో ఏదైతే ఉందో అది జరుగుతుంది. వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలని ఈ రకంగా వాళ్ళ సర్వీస్ రూల్స్ కూడా అతిక్రమించి వాళ్ళకున్న వ్యక్తిగతమైనటువంటి ఇంట్రెస్ట్లు, ఇటు అమిరెడ్డి అవ్వచ్చు, అటు పివి సునీల్ కుమార్ గారు అవ్వచ్చు, వారు చేస్తున్నటువంటి కామెంట్స్ కానీ పొలిటికల్ యాస్పిరేషన్స్ లోనే కనపడుతుంది. కాబట్టి ఏ రకంగా ఈ సర్వీస్ రూల్స్ వాళ్ళకి వర్తిస్తాయి, ఏ రకమైనటువంటి కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేయబోతానని లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ కోటేశ్వర గారు, సురేష్ గారు, బాజీ గారు అండ్ వంశీకృష్ణ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు సిటీ 24/7.